హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శారీ కుచ్చు డిజైన్ కోసం మనకి ముందుగా 230 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్స్ 2 కలర్స్ తీసుకున్నాను. అలాగే ఇలాంటి స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్ ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసుకొని ముందుగా అయితే మార్కింగ్ ఇచ్చుకోవాలి. నేను 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్కింగ్ ఇస్తున్నాను. ఇలా మొత్తం మార్కింగ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత మార్కింగ్ ఇచ్చిన ప్లేస్లో మనం ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి క్లాత్స్కి. నేను క్రోషా నీడిల్తో ఈ విధంగా వీడియోలో చూపించినట్లు హోల్స్ అయితే చేస్తున్నాను. ఇలా హోల్డ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ 230 స్టాండ్ సిల్క్ థ్రెడ్స్ని తీసుకొని ఇలా రాంగ్ సైడ్లో నుంచి ఇలా పైకి తీస్తున్నాను. ఇలా పైకి తీసుకున్న తర్వాత మనకి టజిల్ లెంత్ ఎంత కావాలో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేనైతే 1 ఇంచ్ లెంత్ ఇస్తున్నాను. టేప్తో ఇలా 1 ఇంచ్ ఉందో లేదో చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఈ పైన ఉన్న థ్రెడ్స్ని కూడా ఇలా కిందికి అనేసి ఈ థ్రెడ్స్ అన్నిటిని నీట్గా ఒకసారి అరేంజ్ చేసుకొని ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ని ఇలా నార్మల్ నీడిల్కి తీసుకున్నాను కదా, కింది వైపు నుంచి ఇలా మిడిల్లో పైకి స్టిచ్ చేశాను. ఈ లాస్ట్లో చివరిలో ఉన్నవి 2 ఫింగర్స్తో పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు 1 టైం లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేయడం అయిపోయిన తర్వాత ఒక 2 టైమ్స్ నీట్గా 1 బై 1 ఈ సిల్క్ థ్రెడ్స్కి ఇలా చుట్టుకోవాలి. ఇప్పుడు మిడిల్లో నుంచి ఇలా పైకి స్టిచ్ చేశాను. ఇక్కడ మనకి లూప్ పడింది కదా, దాంట్లో ఇలా లాక్ అయితే చేశాను. ఇప్పుడు ఈ నీడిల్కి మనం బీడ్స్ అయితే తీసుకోవాలి. ఈ స్మాల్ సైజ్ బీడ్స్ ఉన్నాయి కదా, వీటిని ఒక 3 బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. 2 or 3 అయితే తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలా స్ట్రైట్గా కిందికి పెట్టాను. పెట్టి మనకి ఎంతవరకు లెంత్ వస్తుందో ఒకసారి చూసుకొని ఇలా టజిల్కి బ్యాక్ సైడ్లో నుంచి ఈ 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ మధ్యలోకి ఈ విధంగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి నీట్గా అరేంజ్ చేసుకొని ఒక 2 టైమ్స్ ఈ జరీ థ్రెడ్తో ఈ లాస్ట్ బీడ్ కింద చుట్టుకోవాలి ఈ జరీ థ్రెడ్ని. తర్వాత ఆ సెకండ్ బీడ్ ఉంది కదా, ఆ సెకండ్ బీడ్కి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ కూడా ఒక 2 టైమ్స్ అయితే జరీ థ్రెడ్ని చుడుతున్నాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ పైన ఇంకొక బీడ్ ఉంది కదా, ఆ బీడ్కి గ్యాప్ మధ్యలో కూడా ఒక 2 టైమ్స్ ఈ జరీ థ్రెడ్ని చుట్టేసి మనకి టజిల్కి బ్యాక్ సైడ్కి ఒకసారి టర్న్ చేసుకొని ఇలా ఈ జరీ థ్రెడ్స్లో నుంచి ఇలా లోపలికి డౌన్కి స్టిచ్ చేసుకోవాలి. ఆ థ్రెడ్ అనేది లూజ్గా లేకుండా గట్టిగా లాగి ఇప్పుడు మనం 1 ఇంచ్ టజిల్ లెంత్ పెట్టుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే ఒక లెవెల్కి నీట్గా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మనకి టజిల్ అయితే రెడీ అవుతుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఫైనల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.